నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడ్జెట్ను చూసి వైసీపీకి నోరు తిరగడం లేదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎద్దేవా చేశారు. బంద్ కరో జీ. నిన్నటి రోజున 25-26 సంవత్సరాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ నిజంగా ఈ రాష్ట్రంలో ప్రజల్లో సంతోషాన్ని, భవిష్యత్తు గురించి ఒక నమ్మకాన్ని, ప్రభుత్వంకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ పటిమని, ఆయన పరిపాలనా సామర్థ్యాన్ని ప్రతిబింబించే విధంగానే ఉందని చెప్పేసి తెలియజేస్తాం. కేవలం 33,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో 3 లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది నిజంగా ఏ మేధావి వర్గమైనా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితులు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేది తెలియజేస్తాం. గత పాలకుల హయాంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడు కూడా విధ్వంసకరమైనటువంటి ఆలోచనతో కేవలం అప్పులు తెచ్చి ప్రజలకు డబ్బులు ఇస్తే ఓట్లేస్తారనే ఆలోచనతోనే పరిపాలన కొనసాగింది. కానీ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో కూడా మొదటి స్థానంలో నిలపాలనే ఆలోచన కానీ, తెచ్చినటువంటి అప్పులు మళ్ళీ వెనక్కు చెల్లించాలనే చిత్తశుద్ధి కానీ లేకుండా భవిష్యత్తులో గెలిస్తే కొత్త అప్పులు చేద్దాం, ఓడిపోతే వచ్చినోడు అప్పులు కట్టలేక చెరిగిలపడాలనే ఆలోచనతో పరిపాలన కొనసాగించినటువంటి పరిస్థితులు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకు భిన్నంగా నిన్నటి రోజున ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీరు ఒకసారి గమనిస్తే వెనుకబడ్డ వర్గాలకి పెద్దపీట వేసే విధంగా 47,000 కోట్ల పైచిలకు నిధులు కేటాయించడం అనేది వెనుకబడిన వర్గాల వారిలో పెద్ద ఎత్తున ఒక నమ్మకాన్ని చూరగొనే విధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తాం. అంతేకాకుండా మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కేటాయింపులు జరగడం, మొన్నటిదాకా తల్లికి వందనం ఇంకా 6 నెలల పరిపాలన మొదలైనటువంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు నెరవేర్చలేదని ఒక గోబెల్స్ క్యాంపెయిన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బృందానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఒక చెంపపెట్టని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నారు పెన్షన్ పెంచడానికి. మేము ఏదైతే ఇచ్చినటువంటి హామీలో భాగంగా వచ్చినటువంటి మొదటి నెలలోనే 4,000 రూపాయలు హామీ ఇచ్చినప్పటి నుంచి 3 నెలల బకాయి 3,000 రూపాయలు 7,000 రూపాయలు చెల్లించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి దక్కుతుందని చెప్తాను. అంతేకాకుండా దీపం 2 పథకం కింద ఏదైతే మహిళలకు ఆ రోజున వాగ్దానం ఇచ్చినామో దాన్ని నెరవేర్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాను. అదే రంగా తల్లికి వందనానికి నిధులు కేటాయిస్తే 9,000 కోట్ల నిధులు కేటాయిస్తే పాపం బొత్స సత్యనారాయణ గారు వచ్చేసి ఇంకా తక్కువ ఉందంటున్నారు. మీరు గడిచిన 5 సంవత్సరాల కాలంలో అమ్మఒడికి ఎన్ని నిధులు కేటాయించినారు, ఎన్నిసార్లు ఇచ్చినారు, ఎన్ని వేల కోట్లు ఇచ్చినారో మీరు ఒకసారి అంకెలు గుర్తు తెచ్చుకోమని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగానే ఈ బడ్జెట్ ఉంది. నిజంగా ఇది ప్రజాకర్షక బడ్జెట్. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేటువంటి బడ్జెట్ అని చెప్పేసి
వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోతాం. మా వంతు బాధ్యతగా ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని, అదే రకంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మాట తప్పం మడం తిప్పమని ప్రగల్భాలు పలికినారు కానీ ఎప్పుడు కూడా సిపిఎస్ వారంలో రద్దు చేస్తారని చెప్పేసి నాకు తెలియక మాట్లాడినటువంటి చేష్టం మేము చేయాలి. సూపర్ 6 పథకాలు పూర్తి స్థాయిలో మొదటి సంవత్సరంలోనే అమలయ్యే విధంగానే ముందుకు పోతాం. తొందరలోనే మే నెలలో తల్లికి వందనం కావచ్చు, అదే రకంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కావచ్చు, తొందరలోనే రూపకల్పన జరుగుతుంది. మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం, రైతు భరోసా ఏదైతే ఉందో ఈ రెండు కూడా మే నెలలో అమలు చేసేటువంటి కార్యక్రమం మొదలవుతోంది. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇంకా అబద్ధాలు చెప్పుకుంటేనే బతుకుతాడేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పద్ధతులు మార్చుకొని ఒక మంచి ప్రభుత్వము, మంచి చేసే ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ మీ వంతు ఒక ఎమ్మెల్యేగా అయినా కూడా ఈ ప్రభుత్వం ఆలోచన విధానాన్ని నేర్చుకోమని చెప్పేసి 30 ఏళ్ళు ఉంటా అని చెప్పుకుంటున్నాం పదే రాజకీయాలు. ఈ 30 ఏళ్ళలో నిజంగా మీకంటే ఏదైనా అవకాశం వస్తే ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని కావచ్చు, ప్రజల గురించి ఆలోచించే విధానము, బడ్జెట్లో డబ్బులు కేటాయించడం, నిధులు కేటాయించే విధానాల్లో కావచ్చు, అసలు రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కుంటుపడకుండా, ఎక్కడ అప్పుల ఊబిలో కూరుకోకుండా, అప్పులు కూడా తిరిగి చెల్లించేటువంటి రూపంలో బడ్జెట్ రూపకల్పన చేసుకున్నటువంటి పరిస్థితులు కావచ్చు చూసి నేర్చుకోమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతాను. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు హితవు పలుకుతాను. అంతేకాకుండా ఈ రోజున నీటిపారుదల రంగాన్ని పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి పరిస్థితి. ఎక్కడైనా ఏ చర్చా వేదిక మీదైనా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పాపం బడ్జెట్ తర్వాత మామూలుగా ఏదో ప్రాస కోసము ఇంకా అర్థం కాని భాష మాట్లాడే బొత్స సత్యనారాయణ ఆయన మామూలుగా అర్థం కాదు, అర్థం కాకుండా మాట్లాడేసి అయిపోతుందనే భావనలో ఉన్నారు. కానీ ప్రజలకు మొహం చూపించలేనటువంటి పరిస్థితుల్లో, మొహం చెల్లుబాటు కానటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఆ నాయకులు కానీ ఈరోజు నెట్టివేయబడ్డారు. అంతేకాకుండా ఈరోజు నియోజకవర్గానికి వస్తే జేజేఎం స్కీమ్ కింద ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటి, గతంలో నాట్ స్టార్టెడ్ వర్క్స్ కింద ఈ నియోజకవర్గంలో 268 పనులని గుర్తించి నేను రాగానే జనవరిలో ఒక లెటర్ పెట్టడం జరిగింది ఈఎన్సీ గారికి. అందులో భాగంగా నిన్న ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఏదైతే మనం పొందపరిచినామో, మనం అడిగినామో వర్క్స్ జేజేఎం కింద ఈ నియోజకవర్గం గాండ్లపేట కావచ్చు, కదిరి కావచ్చు, నల్లజెరువు కావచ్చు, తనకల్లు కావచ్చు, తలుపుల కావచ్చు, 268 వర్క్స్ 26 కోట్ల పైచిలకు మంజూరు చేసినటువంటి పరిస్థితుల్ని నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మొన్న గత ప్రభుత్వ హయాంలో కేవలము దీనికి ఫైనాన్షియల్ కాంకరెన్స్ కూడా ఉంది, 26 కోట్ల చిల్లర. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులు ఎలక్షన్స్ కోసం గాండ్లపేంట మండలంలో అంద్రినీవా నుంచి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి 46 కోట్ల చిల్లర పనులు ఇచ్చినాము, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఇచ్చినామని ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ లేకుండా ఒక జీవోని చూపించేసి ర్యాలీలు చేయడం జరిగింది. అది ఎలక్షన్ స్టంట్. అది కానీ చిత్తశుద్ధి ఉన్నటువంటి మేము మొన్న జరిగినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ రివ్యూ మీటింగ్లో పట్టుబట్టి మరి గాండ్లపేంట మండలానికి ఏదైతే అది క్యాన్సిల్ అవుతుందంటే క్యాన్సిల్ అవ్వకుండా దాన్ని అదే రకంగా ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితుల్లోనే ఫినాన్షియల్ కాంకరెన్స్తోనే ముందుకు తీసుకొస్తామని చెప్పేసి గాండ్లపేంట మండల వాసులు కూడా తెలియజెప్తున్నాము. ఆ కార్యక్రమం కూడా వచ్చే రోజుల్లో రూపు దాలుస్తుందని చెప్పేసి కూడా వాళ్ళకు తెలియజెప్తాము. ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి. ఎలక్షన్ల కోసం మేము పనులు చేయం, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో, నియోజకవర్గానికి మంచి చేయాలనే ఆలోచనతో పనులు చేస్తామని చెప్పేసి తెలియజెప్తాము. అంతేకాకుండా మరొక అన్నా క్యాంటీన్ని కూడా ఆసుపత్రిలో అడిగినాము, దానికి కూడా మన ప్రపోజల్స్ అడిగినారు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి. ఇక మన తిరువీధుల గురించి గతంలో చెప్పుకున్నాం. తిరువీధుల్లో ప్రతిసారి రథోత్సవం వచ్చినప్పుడు కానీ, వినాయక చవితి నిమజ్జనం అప్పుడు కానీ విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మొత్తం లైన్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయాలని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది. అందులో భాగంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది సీఎం గారికి. వెంటనే దీన్ని
ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసి పనులు చేయాలని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది. అంటే మేము చేసే ప్రతి ఆలోచన కూడా కార్యరూపం దాల్చేంత వరకు కూడా లాజికల్గా కన్క్లూడ్ చేసేటువంటి పరిస్థితుల్లోనే మేము పనిచేస్తామని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్తాను. గతంలో మాదిరిగా ఏదో మాటలు చెప్పేసి నా హయాం ఏమి ఉండవు. ఎవరి హయాంలో ఉండడానికి మేము రాజులం కాదు, ప్రజాప్రతినిధులం. మా బంతు బాధ్యత, మా పాత్ర మీద స్పష్టత, ప్రజలు నమ్మినందుకు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం మా వద్ద సజావుగా జరగాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే రాజకీయాల్లో ఉన్నాం. అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు చూడనటువంటి డెవలప్మెంట్ ఆల్రెడీ మీరు ఒకసారి గమనిస్తే గత పాలక హయాంలో ఎప్పుడు కూడా కదిరి రాయచూటు రోడ్డు అయితే దాదాపు సంవత్సరాల తరబడి పెండింగ్ పడి పూర్తి చేస్తున్నాం. తలుపుల మండలానికి నీళ్ళు అనేది కేవలం ఒక శుష్క వాగ్దానంగా మిగిలినటువంటి పరిస్థితుల్ని కార్యరూపంలో తీసుకొచ్చినాం. చెరువులకు నీళ్ళు ఇచ్చినాం. ఇంకా మీకు చెప్తున్నాను, ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ లైనింగ్ ద్వారా చేస్తున్నప్పటికీ గ్రౌండ్ వాటర్ టేబుల్ తగ్గుతుందని కొద్దిమంది ప్రాపగాండ చేస్తూ ఉంటే దాని మీద ఉన్నటువంటి ఏదైతే రూపకల్పన చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ పైన వచ్చి నీళ్ళెంత, కింది వరకు పోవాల్సినటువంటి నీళ్ళెంత, ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి నీళ్ళెంత, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి అవగాహన రూపొందించుకున్న తర్వాత మేము కూడా దానికి అంగీకారం జరగడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే చెరువులకు నీళ్ళు ఇవ్వాలో అక్కడంతా కూడా ఒక అవుట్లెట్ డిజైన్ చేసి పెట్టి ముందుకు తీసుకుపోయే పరిస్థితుల్లోకే ఇంజనీర్లను కూడా మేము అడగడం జరిగింది. దానికి కూడా కావాల్సినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వచ్చే రోజుల్లో చెరువులు నింపేటువంటి కార్యక్రమం కూడా ఆర్గనైజ్డ్గానే పోతుంది. ఇప్పుడైతే ఏదైతే గ్రావిటీ మీద కట్టలు కొట్టేసిస్తున్నామో అది కాకుండా లైనింగ్లోనే మేము దానికి వెసులుబాటు కల్పించేటువంటి పరిస్థితులు కూడా తీసుకుపోతాము. అంటే ముందు చూపుతోనే పనిచేస్తున్నాం. ఇక్కడ కూడా ఈ ప్రాంతం నష్టపోయేటువంటి విధానాల్లో రాజకీయ లబ్ధి ఆశించి మాత్రం మా పనులు లేదు. మా ఆలోచన ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అన్ని రంగాల్లో ముందుండాలి, ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుండాలి. పవర్ సెక్టర్లో మీరు ఒకసారి గమనిస్తే గడిచిన 35 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే కూడా ముట్టుకోవాలి. ఈసారి మేము టచ్ చేసినాం. గతంలో ఎప్పుడూ లేనటువంటి డెవలప్మెంట్ పవర్ సెక్టర్లో అసలు అస్తవ్యస్తమైనటువంటి లైన్లు ఉన్నాయి. ఎక్కడ ముట్టుకున్నా కానీ ఆర్గనైజ్గా ఏది ఉన్నది, ఒక సిస్టమ్ అనేది లేదు. వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కొత్త రూపం సంతరించుకునేటువంటి పరిస్థితులకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా బడ్జెట్లో అసలు ఈ బడ్జెట్ అనేది మామూలుగా హిందువులది, ముస్లిమ్స్ది, క్రిస్టియన్స్ది పండగలన్నీ ఒకటే రోజు వస్తే ఆ ఊరు ఎంత సంతోషంగా ఉంటుందో ఆ రకమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని, సంతోషాన్ని ప్రజల్లోకి, రాష్ట్రంలో ప్రజల్లోకి అందించిందని చెప్పేసి బలంగా మేము నమ్ముతున్నాం. మా ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినారో, రూపకల్పన చేసినారో వాటి ఫలాలు కానీ ఫలితాలు కానీ ప్రజలకు అందజేసేంత వరకు కూడా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా ప్రజలకు మళ్ళీ మాటిస్తున్నాం. కేవలం అంకెలకే పరిమితంగా, అంకెల గారడి మాత్రం కాదు, ఇది వాస్తవ రూపం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి గమనిస్తే పోలవరానికి నిధులు గత ప్రభుత్వంలో తేలాలి, నిధులు ₹1 తీసుకోవాలా, నిధులు తీసుకొచ్చున్నారు. ఈరోజు అమరావతి అనేది గుదిబండగా మారుతుంది రాష్ట్ర ఖజానా మీద అని ప్రాపగాండ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. మొదట్లో నేను ఇల్లు కట్టుకుని అన్నారు, మళ్ళీ 3 రాజధానులు అని చెప్పినారు. ఈరోజున అమరావతి రాజధానికి కూడా 15,000 కోట్ల రూపాయల కేంద్రం నుంచి నిధులు తీసుకొని రావడమే కాకుండా వివిధ సంస్థల ద్వారా దాదాపు మళ్ళీ 16,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి జరుగుతుంది. అంటే రాజధాని లేనటువంటి రాష్ట్రంలో అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించుకోవడము, ఆర్థికంగా ఎదగడానికి దోహదపడేటువంటి రాజధాని నిర్మించుకోవడం అనేది సజావుగా సుజావుగా జరిగిపోతా ఉందనేది వాస్తవమైన ప్రజలకు తెలియజెప్తా ఉంది. అన్ని రంగాల్లో కూడా రెన్యూబుల్ ఎనర్జీ కానీ అగ్రెసివ్గా థింక్ చేసేటువంటి లీడర్షిప్ ఉన్నాం. అద్భుతమైనటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుని ఆలోచన విధానము, పట్టుదల, సంకల్పం ఉన్నటువంటి నాయకత్వము, మంచి చేయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కలిసి వెరసి ఈ రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేటువంటి బడ్జెట్గానే దీన్ని మేము ప్రజలకు తెలియజెప్తున్నాం. ఆ రకమైనటువంటి ఫలితాలు కూడా వచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి వాస్తవ రూపంలో చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, నియోజకవర్గానికి కూడా గతంలో ఎప్పుడు కూడా ఇన్ని నిధులు తీసుకోవాలి మామూలుగా చెప్పేసి నేను అన్ని వందలు 800 అంటాను. మేము వి డోంట్ గో బై ఫిగర్స్, సంఖ్యలు కాదు, కళ్ళ ముందు మార్పు కనపడాలి, వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి, ప్రజల తలసరి ఆదాయంలో మార్పు రావాలి, వాళ్ళ జీవన ప్రమాణాల్లో మార్పు రావాలి,
ఇదే రకమైనటువంటి ఆలోచనతోనే ముందుకు పోతామని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్పుకుంటూ ఏదైతే బ్రహ్మోత్సవాలు కూడా నియోజకవర్గంలో యువతకు పిలుపునిస్తున్నాం. ఈసారి బ్రహ్మోత్సవాలలో యువత పెద్ద ఎత్తున పాల్గొనమని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో అందరూ కలిసిమెలిసి బ్రహ్మోత్సవాలు, స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుందామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి అద్భుతమైనటువంటి బడ్జెట్ రూపకల్పన చేసినటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినందుకు నిజంగా సంతోషంగా ఉన్నాం, గర్వంగా కూడా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మంచి రోజులు వచ్చినాయని చెప్పేసి తెలియజెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.